ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారు అన్నీ వచ్చినట్టేగా? అన్నీ వచ్చినట్టేనయ్యా. ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయా? లేదు, అన్నీ వచ్చాయి. సిటీలో కాబట్టి ఎవరూ మన వాళ్ళు లేకుండా వ్రతం కానిచ్చేస్తున్నాం. అదే మన ఊర్లో అయితేనా ఈ పాటికి చుట్టూ మన మనుషుల మధ్యలో ఎంతో కోలాహలంగా వ్రతం జరిపించుకునేవాళ్ళం. ఈ సిటీలో మన వాళ్ళు ఎవరుంటారు చెప్పయ్యా? ఎందుకు లేరే, మనల్ని సొంత మనుషుల్లా చూసుకునే యమునమ్మ గారున్నారు కదా. అవునయ్యా, ఎంతో మంచి ఆవిడ. అలాంటి వాళ్ళని సిటీలో చూడ్డం చాలా అరుదు. అయితే ఆవిడికి ఫోన్ చేసి పిలుద్దామే. ఆగవయ్యా, ఇలాంటి వ్రతాలకి యమునమ్మ గారిని పిలవచ్చో పిలవకూడదు. ఏమైంది? ఎందుకు? అంటే ఆవిడ ముత్తైదు కాదు కదయ్యా. ఊరుకోవే నువ్వు నీ చేదస్తం. మనసు కల్మషం లేకుండా ఆశీర్వదించి ఏ చేయైనా పర్వాలేదు. మంచి మనసుతో మనకు మంచి జరగాలనుకునే వాళ్ళని పిలవడంలో తప్పేమీ లేదు. నువ్వేం పట్టించుకోకు. అంటే అందరూ అంటుంటారు కదా అని చెప్తున్నానయ్యా. అందరి మాట అన్ని విషయాల్లో పట్టించుకోకూడదు. మనిషి పెట్టుకున్న కట్టుబాట్లకి దేవుడి కార్యానికి ముడి పెట్టకూడదు. నువ్వు మనసులోంచి ఆ పిచ్చి ఆలోచనలు తీసేసి యమునమ్మకి ఫోన్ చేసిస్తాను, నువ్వు మాట్లాడు. అలాగేనయ్యా. ఇదిగో రింగ్ అవుతుంది, నువ్వు మాట్లాడు. హలో. హలో యమునమ్మ గారు, నేనండి ఆదికేశవ్ గారి భార్య గౌరీని మాట్లాడుతున్నాను. గౌరీ గారు చెప్పండి. మా వారు మీతో చెప్పారంట కదా, ఈరోజు మా కూతురుతో అల్లుడితో వ్రతం చేయిస్తున్నాము అని. అవునండి చెప్పారు. మీరు కూడా ఒకసారి గుడి దగ్గరకు వస్తే మా కూతుర్ని అల్లుడిని చూడొచ్చండి. మీ చేతులతో వాళ్ళని ఆశీర్వదించాలండి. వస్తారా? అంటే అది ఇక్కడ మంగళ గౌరీ వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నాం కదండి. ఒకసారి ఇటివ్వు. ఒక్క నిమిషం. అమ్మా, మీకు చాలా పనులుంటాయని తెలుసు. ఏంటోనమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నా సొంత చెల్లెల్లా అనిపిస్తున్నారు. అందుకేనమ్మా రమ్మని అడుగుతున్నాను. గుడి కూడా పెద్దగా దూరమేం కాదమ్మా, మీరిలా వచ్చి అలా వెళ్ళిపోవచ్చు. సరేనండి, అలాగే వస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. యమునమ్మ గారు వస్తున్నారంట. ఈలోపు అల్లుడు గారు అమ్మాయి ఇద్దరూ వచ్చేస్తారు. గుడికి తీసుకొచ్చావు కదా బావా, చెప్తాను నీ సంగతి. మీరిద్దరూ కలిసి ఈ వ్రతం చెయ్యకుండా ఆపటానికి నేనొచ్చాను. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి పంతులు గారు? చూడ్డానికి ఇద్దరు భార్యాభర్తల్లా ఉన్నారు. అవును పంతులు గారు, మేము భార్యాభర్తలమే. ఏమ్మా, ఇలా అంటున్నానని కాదమ్మా, అయినా నుదుటి మీద కుంకుమ పెట్టుకోకుండా ఇలా గుడికొచ్చేసేవేంటమ్మా? కనకం,
ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటావు కదా. ఈ రోజు త్వరగా బయటికి రావాలనే కంగారులో మర్చిపోయాను విహారీ గారు. నువ్వు పాపిట నుదుటిని పెట్టే సింధూరం అలంకరణ కాదమ్మా, నీ భర్తకు ఆయుష్ చిహ్నం. క్షమించండి పంతులు గారు, ఈ రోజు హడావిడిలో మర్చిపోయాను. చూడమ్మా, నీ మాంగళ్యాన్ని, నీ భర్తని నువ్వు ఎలా అయితే ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటావో అలాగే కుంకుమ నీ నుదుటిని లేకపోయినా నీ పాపిట్లో అయినా ఉండాలని గుర్తుంచుకోమ్మా. అలాగే పంతులు గారు. బాబు, ఈ కుంకుమని మొదట శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నప్పుడు ఈ సింధూరాన్ని పార్వతీదేవి నుదుటిన పెట్టాడు. ఈ సాంప్రదాయం అనేది మనం పాటిస్తున్నాము. నీ చేతులతో ఆ అమ్మాయి నుదుటన ఆ కుంకుమను పెట్టు బాబు. బాబు, అక్కడ కుంకుమ ఉంటుంది, వెళ్ళండి. మా బావ శివుడైతే పార్వతీదేవి తనా? కాదు, మా బావ పక్కన పార్వతీదేవిగా నేనే ఉండాలి. ఆశీర్వాదం తీసుకుందాం. దీర్ఘసుమంగళి భవ. చాలా కృతజ్ఞతలు పంతులు గారు. సరేనమ్మా, వెళ్ళండి. ఏ కార్యక్రమం కోసమైతే వచ్చారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలి. వీళ్ళొచ్చిన కార్యం జరగదు, నేను జరగనివ్వను.